మంట కుర్రాయి పొయ్యి కింద ఉన్నటువంటి కర్ర తీసుకొని అదే మంటతోటి ఒక 4-5 కొట్టాడు. కొట్టడం మొత్తం చిత్రహింసలు పెట్టాడు. ఒక మాదిగా మాల దళితులు అర్జునులు వచ్చి ఇక్కడ మీరు ఛాయ్ మొగల్ అని అన్ని క్లాసెస్ని పగలగొట్టి వాడి కసిజన కొట్టి పంపించినాడు. ఎక్కడికెక్కడ వెళ్ళిపోయాడు. ఏం చేయాలి అర్థం కాదు. వేరే చట్టం ఏం లేదు, వేరే రకమైనటువంటి ఫిర్యాదు చేసే శక్తి లేదు. అది అట్లా తెలిసి 2 రోజులకి ఆర్ఎస్సీ వాళ్ళు ఇప్పుడు దేవేంద్ర పిడిఎస్సీ దేవేంద్ర రెడ్డి అమర్ వీళ్ళందరూ వచ్చి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ఒక వారం రోజుల్లో 4 రోజుల్లో వీళ్ళందరికీ మందులించి ఇది చేసి అది చేసి అదే ఊళ్ళో ఒక సభ పెట్టి అదే ఎవడైతే కొట్టినాడో ఆ హోటల్ యజమాని తీసుకొచ్చి మొత్తం గ్రామస్తులందరూ సమావేశం వచ్చి దాదాపు ఒక 18 గంటలు ఆ సమస్యను అర్థం చేయించి చివరికి వాటిని చితకబారి కొట్టి ముక్కు భూమి గాయించి మాదిగ వాళ్ళతో వంట చేయించి ఆ ఊళ్ళో అందరికీ భోజనం చేసి ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాలకు మళ్ళీ ఆ ఊరికి వెళ్తే మాదిగ వాళ్ళ హోటల్లో మిగతా కులాలు వచ్చి ఛాయ్ తాగడం టిఫిన్ చేయడం జరుగుతుంది. అటువంటి చైతన్యం అనేది ఆ ఉద్యమం తీసుకొచ్చింది. ఆ ఒక్క చైతన్యం అనేది చాలా గ్రామాలను విముక్తి చేసింది. చాలా గ్రామాలను విముక్తి చేయడం అంటే చాలా మంది కూర్చోవడం పారిపోయేటట్టు చేసింది. వాడు ఏమైనా కావచ్చు, నిమ్మపల్లి భాస్కర్ వచ్చి భాస్కర్ ప్యాలెస్ కట్టించి ఉండొచ్చు. కానీ వాళ్ళని లేకపోవడం వల్ల దాదాపు ఆయన పరిధిలో ఉన్నటువంటి 120 గ్రామాలు విముక్తి అయ్యాయి. ఆ రకంగా ఆయన ఇక్కడికి పరమేశ్వరుడు చాలా గొప్పవాడు నా దృష్టిలో. 120 గ్రామాలు విముక్తి అంటే 120 గ్రామాలు ఉన్నటువంటి దళితులను విముక్తి చదువుకోగలిగినారు. గ్రామాలకు వదిలేసి పట్టణాలకు వెళ్ళగలిగినారు. పట్టణాలకు వెళ్ళి కొత్త చదువులు చదువుకోగలిగినారు. అది ఒక కొత్త జీవితాన్ని మొత్తం దళిత సమాజానికి ఇచ్చింది. ఆ ఉద్యమ చైతన్యం కనుక లేకపోయి ఉంటే నిజంగా కూడా ఇవాళ తెలంగాణ దళితుల పరిస్థితి కానీ దృక్పథం కానీ రకంగా ఉండేది. చాలా మంది ఆదిస్తుండొచ్చు కదా. ఒక సందర్భంలో గతిపద్మారావు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో 15 సంవత్సరాల కింద మా దళిత తమ్ములను చంపేసింది నక్సలైట్ ఉద్యమం మూచుకోత వస్తుందని చెప్పినాడు. తెలంగాణ ఉద్యమం గురించి కూడా వాళ్ళు కొంతమంది అట్లే మాట్లాడుతున్నారు. మా విద్యార్థులను ఊచకోత వహిస్తున్నాడు లేదా కేసీఆర్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. డెఫినెట్గా ఉద్యమం తర్వాత రక్తం లేకుండా ఉద్యమం కాదు. అటువంటి రక్తతర్పణ చేస్తారు. రక్తతర్పణ చేసినారు కాబట్టి సమాజం అనేది ఒక మార్పుకు లోనైంది. ఆ మార్పు వల్ల ఇవాళ అనేక మంది మీరు కూడా తలెత్తుకొని ఆలోచించగలిగేటువంటి స్థితికి వచ్చినారు. అటువంటి దళిత పునాది మీద ఒక కొత్త ప్రజాస్వామిక విప్లవోద్యమం అనేది జరుగుతున్నది. దాదాపు 20 సంవత్సరాలు ఆ ఉద్యమాన్ని నడిపించింది. ఆ ఉద్యమానికి జనసంఘాలు ఇచ్చింది దళితులు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతూ ఆ ఉద్యమాన్ని కూడా దాన్ని మర్చిపోలేదు. ఇది 1985-90కి ఎండ్ అయింది. ఇటువంటి ఈ శకం కూడా భాగ్యరెడ్డి గారు శకం అయిపోయింది. అంబేద్కర్ భావజాల రాజ్యాంగ పరిధిలో ఉండేటువంటి ఉద్యమాల దశ అయిపోయింది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగేతర శక్తులుగా ఎదుగుతున్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అవరోధంగా ఉన్నటువంటి వాళ్ళని తరిమేసేటువంటి ఉద్యమం అయిపోయింది. ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత చాలా మంది వాళ్ళ కొత్త స్పృహతోటి దళిత ఉద్యమం ఆ దశ నుంచి ఎక్కడ తీసుకుపోవాలనో తెలియని అయోమయంలో పడిపోయినారని నేను అనుకున్నాను. ముఖ్యంగా అక్కడి నుంచే అస్తిత్వవాదాన్ని కొంతమంది పెద్ద మనుషులు మన ఉస్మానియా మిత్రులు కూడా ఉన్నారు. వెతికి ఇంకా తుపాకీ కొట్టడం లేదు, రాజ్యం లేదు, అధికారం లేదు, పోలీసులు వస్తున్నారు కాబట్టి మనం తుపాకీ కొట్టడం పెట్టుకోలేదు, రాజ్యాధికారం రాదు కాబట్టి మనం కులవాదాన్ని దళిత బహుజనవాదాన్ని ముందుకు తీసుకుందాం అనేటువంటి ప్రతిపాదనను దాదాపు 90-91లో నేను కూడా దానిలో భాగస్వాములుగా లేదా ప్రేక్షకులుగా లేకపోతే పార్టిసిపెంట్స్గానే ఉన్నాం. అటువంటి వాదాన్ని తీసుకొచ్చినారు. అదే కేవలం ఒక కుట్రపూరితంగా తెచ్చినారని కూడా నేను 80 వైఫల్యం అనేది చాలా వర్గాలను ఆలోచన చేసింది. అస్తిత్వాలను వెతుక్కునేటట్టు చేసింది. మహిళా ఉద్యమాల దశలో వచ్చినాయి, ఆదివాసీ ఉద్యమాల దశలో వచ్చినాయి, దళిత ఉద్యమాల దశలో వచ్చినాయి. ఇంకొక అస్తిత్వవాదంలోకి మొత్తం సమాజాన్ని తీసుకెళ్ళి నిజంగానే ఆ అస్తిత్వవాదం అనేది ఒక సిద్ధాంత ఇందాక మిత్రుడు చాలాసేపు చెప్పినాడు. ఒక సిద్ధాంత దృష్టిని లోపించడం వల్ల, ఒక స్పష్టత లోపించడం వల్ల
అది గమ్యాన్ని చేర్చుకోలేక ఒక గందరగోళంలో పడిపోయింది. ఆ గందరగోళంలో వచ్చి ఉప అస్తిత్వవాదాలు కూడా దళిత ఉద్యమం నుంచి సబ్కాస్ట్ మూమెంట్స్ దాకా వచ్చేసి ఈవెన్ మహిళా ఉద్యమాలలో కూడా దళిత మహిళలకు ఏం చేస్తున్నారు, దళిత మహిళా ఉద్యమం మహిళల పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వచ్చినాయి. అది ఒక ఉమ్మడి చైతన్యం నుంచి ఉన్నటువంటి సామాజిక దశ నుంచి రాజకీయ పోరాటం నుంచి ఒక అస్తిత్వం వైపు మొత్తం సమాజ ఉద్యమాలని చైతన్యాన్ని లాక్కొచ్చినాయని నేను అనుకుంటున్నాను. అట్లా లాక్కు రావడం వల్ల మేలు జరిగితే ఆ వర్గాలు ప్రయోజనం చెందితే బాగానే ఉండేది. కానీ నిజానికి కూడా అటువంటి ప్రభావశీలమైనటువంటి ఉద్యమాన్ని ఏ ఒక్కొక్క ఉద్యమం కూడా నిర్మించలేదు. నిజంగా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ నుంచి ప్రశ్నిస్తున్నారు చాలా మంది. ఏం చేస్తున్నారు 10 సంవత్సరాల నుంచి? ఒక్కరిని ఎందుకు రాజీనామా తెలంగాణ ఎందుకు రావట్లేదు అని నాయకత్వంలో ఉన్న ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా వేరే ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. దానికి కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే అస్తిత్వానికి ఉన్నటువంటి పరిధి చాలా నారో స్కోప్ మాత్రమే ఉంటుంది. దాన్ని కేవలం ఎదుటి వాళ్ళని భయపెట్టేదానికి ఉపయోగిస్తున్నారు తప్ప దాని ఒక రక్షణ కవచంగా వాడుకొని మొత్తం సమాజాన్ని ఎట్లా మానవీకరించాలా, మొత్తం సమాజాన్ని ఎట్లా నడిపించాలా, మొత్తం సామాజిక స్పృహతో ఎట్లా పనిచేయాలనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. మర్చిపోవడం వల్లనే మనకి సకల జనుల సమ్మె సందర్భంగా చాలా మంది అస్తిత్వవాదులు చాలా రకాలైనటువంటి కామెంట్స్ ముందుకు తీసుకొచ్చారు. నిజానికి చివరి దశలో తెలంగాణ ఉద్యమం అనేది చాలా అస్తిత్వ వైఫల్యాలకు ఒక ఆలంబనగా పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లా పనికి రావడం వల్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేది ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం అనేది దళిత నాయకత్వంలోకి రాలేదు. మళ్ళీ వేరే పని లేదు. అస్తిత్వానికి సంబంధించినటువంటి బేస్ నిర్మించలేకపోయినా ఇవాళ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడున్నది? ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది తెలంగాణ మూలాల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ దళిత ఉద్యమము, దళిత చైతన్యం, దళిత యువతరం, దళిత ప్రజానీకం అర్థం చేసుకున్నది. కాబట్టి ఇవాళ ఎక్కువ పార్టిసిపేషన్. కానీ నేను దాదాపుగా తెలంగాణ 10 జిల్లాల్లో చాలా ప్రాంతాలు, చాలా తాలూకా అన్ని తాలూకా కేంద్రాలకు వెళ్ళి చూసినాను. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ ఉద్యమం అనేది దళిత బహుజనుల చేతుల్లో మాత్రమే నడుస్తాం. చాలా విమర్శలు వస్తాయి. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక చర్చ కేంద్రం కాబట్టి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు కొంతమంది దళిత ఉద్యమం అసలు తెలంగాణ ఉద్యమం అంతా అగ్రవర్ణాల చేతిలో ఉన్నది విద్యార్థి ఉద్యమం అని మనం వాదించినాను. నేను పేర్లతో చెప్పిన 18 మంది 15 మంది ఓయూజేఏసీలో ఉంటే దాని ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారో చెప్పండి అని చెప్పిన. నాకు ఆశ్చర్యం ఏమిటంటే 3 రోజుల తర్వాత కొంతమంది జేఏసీ నుంచి అందరూ దళితులే ఉన్నారు ఆ ఉద్యమంలో, బీసీలు ఎందుకు లేదు అనేటువంటి బాధను తీసుకొచ్చినారు. ఇదే క్యాంపస్. ఈ క్యాంపస్ తీసుకురావడం కాదు, మీ గెస్ట్ హౌస్ లో మీటింగ్ కూడా పెట్టారు, బీసీ జేఏసీ పెట్టాలని చెప్పేసి మొత్తం ఉద్యమాన్ని ఇవాళ అట్లా మళ్ళీ అస్తిత్వాలు క్షీణించిన అస్తిత్వాలను మళ్ళీ డామినేట్ చేసేటువంటి పరిస్థితులకు తీసుకొస్తున్నాయి. నేను ఈ సభ పెట్టినటువంటి వాళ్ళకి లేదా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కుమార్తె చెప్తున్నది కూడా ఉంటే మీరు ఒకసారి చరిత్ర మొత్తాన్ని చూడండి. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ముఖ్యంగా తెలంగాణ దళిత ఉద్యమ చరిత్ర, తెలంగాణ అస్తిత్వంతో ముడిపడినటువంటి చరిత్ర, తెలంగాణ సంస్కృతితో ముడిపడినటువంటి చరిత్ర. చాలా సందర్భాల్లో కుదరదు. ఆంధ్ర తెలంగాణ దళితుల మధ్యలో కూడా ఒక సందర్భంలో గతంలో ఇదే మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, ఆంధ్రాలో 250 సంవత్సరాల ముందు దళితుల కోసం ప్రత్యేకమైనటువంటి గ్రామాలలో పాఠశాలలు వచ్చినాయి. ఏ ఆంధ్ర నాయకుడి చరిత్ర చూసినా కూడా ఒక 4వ తరం వాడు చదువుకుంటున్నాడు. కానీ తెలంగాణలో బహుశా మీలో కూడా చాలా మంది మొదటి తరం, మహా 2వ తరం, మేమైతే 10వ తరం నుంచి వచ్చినట్టు. అంటే దాదాపు 200 సంవత్సరాల తేడా అనేది 250 సంవత్సరాల తేడా అనేది 2 సమాజాల మధ్యలో ఉన్నాయి. ఇటువంటి పరస్పర భిన్నమైనటువంటి 2 నేపథ్యాలను చూసినటువంటి వాళ్ళు ఒకే రకమైనటువంటి ఉద్యమాలను, ఒకే రకమైనటువంటి విధిలో గడపడం అనేది కష్టం. అది మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి చరిత్ర కూడా అదే. ఇవాళ తెలంగాణలో దళిత ఉద్యమము, దళితులు, దళిత నాయకత్వం, దళిత యువకులు ఎక్కువ తెలంగాణ ఉద్యమం వైపు రావడానికి, ఉద్యమ
ఉద్యమంలో ఎక్కువ పార్టిసిపేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ సమస్య మనది. ఈ సమస్య రెండోది కానే కాదు నా దృష్టిలో. ఎందుకంటే రెండోది తెలంగాణ నీళ్ళతోటి సంబంధం లేకుండా మీరు గ్రామీణ ప్రాంతాల్లో కమతాల్లో వచ్చిన మార్పులు గమనిస్తే, భూస్వామ్య వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు గమనిస్తే కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద రైతులే నీటి సమస్యని, నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు. అగ్రవర్ణాలు అనేటువంటి దానికి నేను అమెరికా పోయినాను. ఒక 8-10 దాదాపు 28 స్టేట్స్లో 22 స్టేట్స్లో వాళ్ళు మీటింగ్ పెట్టి ఎక్కడ పోయినా అట్లే ఉన్నారు, దళితులు లేదు. అయినా కూడా వాళ్ళు తెలంగాణ గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ మీద జీవన సమస్య కాదు. మన హైదరాబాద్లో, మన తెలంగాణలో, నిజామాబాద్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులు చివరికి శ్రీకృష్ణ కమిటీ అలాంటి చట్ట కమిటీ కూడా ఇవాళ ఈ సమస్య అనేది దళితులది, పేదలది, బడుగు బలహీన వర్గాలది కాబట్టి వీళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నది మూమెంట్లో అనేటువంటి విషయాన్ని చెప్పి ఇవాళ నేను నిజంగా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నది ఏంటంటే ఒక దళిత యువకుల నాయకత్వంలో మొత్తం తెలంగాణ సమస్యను అందరినీ పరిష్కరించేటువంటి తీర్మానాడు. అది ఓవి చేసి నేను డెఫినెట్గా ఆ కోణంలో నేను చూస్తాను. నేను ఉన్నాను లక్ష్మీనారాయణ మిత్రులందరూ తెలుసు. ఉన్న 18 మందిలో 16 మంది 14 మంది దళితులే కనబడేవాళ్ళు. దళితులు మొత్తం దేశ విముక్తిని, తెలంగాణ విముక్తిని, ప్రాంత విముక్తిని గురించి ఆలోచించే అంత విశాల దృక్పథం నుండి పోరాటం ఉన్నటువంటి దళితులను మనకు ఉద్యమాలు చేసేటువంటి తెలియలేదని చెప్పి కాబట్టి నేను ఒప్పుకోను. లేదా మనకు జవాబు ఇవ్వగలిగే శక్తి లేదంటే నేను ఒప్పుకోను. మనకు అటువంటి పోరాడేటువంటి అవసరం వచ్చినప్పుడు ఎన్నడూ కూడా దళితులు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ పోరాట స్ఫూర్తి అనేది ఖచ్చితంగా కొనసాగించాల్సినటువంటి బాధ్యత యువకుల మీద, ముఖ్యంగా విద్యార్థుల మీద, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఉన్నది అనేటువంటిది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. మిగతా సమాజాన్ని తిట్టడం వలన లేదా కులం అనేదాన్ని ఒక ముసుగులాగా వేసుకుని అందరినీ బెదిరించడం వలన సమస్యలు పరిష్కరిస్తాయని అనుకోవట్లేదు. భాగ్యరెడ్డి వర్మ గారి ఆచరణ చూస్తే ఆయన కులంతో బెదిరించాలని అనుకోలేదు. ఆయన జీవితం మొత్తంలో 18-15 సంఘాలు పెట్టాడు. ఎక్కడ కూడా ఇతరులను కించపరిచినట్టుగానో లేదా ఇతరులను బెదిరించినట్టుగానో బ్లాక్మెయిల్ చేసి నిజామాబాద్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆయనకి రావు బహుదూర్ బిరుదు వచ్చేది. ఆయన మీరు సహాయం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే బహుశా రెడ్డి వర్మ ఉండకూడదు కాబట్టి అనేటువంటిది పెట్టారు. అక్కడ పెట్టే అధికారం కూడా మీకు లేదు. ఆయన ఏ సిద్ధాంతాన్ని ఏదైనా నమ్మినట్టు దాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది. అసలు ఆయన కాలని అది అవసరం అనుకున్నాడు, అట్లా ఉండాలని అనుకున్నాడు. రావు సాహెబ్ అనడానికి లేదు, అదొక బిరుదు. కాబట్టి భాగ్యనగరంలో అటువంటి క్రిస్టియన్ కూడా వచ్చింది. లక్నోలో ఒక సమావేశంలో అంబేద్కర్ని భారతదేశ దళితులందరికీ రిప్రజెంటేటివ్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పంపించాలని తీర్మానం చేసింది భాగ్యనగరం. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆది హిందూ సభ ఆ తీర్మానాన్ని చేసి పంపించింది భారత ప్రభుత్వాన్ని, అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని. వీఆర్ నామినేటింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఇంకొక ఆయన ఇద్దరిని మేము పంపిస్తున్నామని అంటున్నారు. ఆ సభలోనే భాగ్యరెడ్డి వర్మని అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో లక్నో మీటింగ్లో వాళ్ళు అడిగినారు, వర్మ అనేది ఆర్యనేమో, నువ్వు ఆది హిందూ ఆర్యం పెట్టినట్టున్నావు అంటే ఆలోచించి ఆయనే ప్రకటించుకున్నాడు, నా పేరు వర్మ ఉండదు. భాగ్యరెడ్డి అనడంలో రెడ్డి అనే సమస్య ఏమవుతుందంటే ఎక్కువ కుల సంకుచితవాదం, కుల కేంద్రిక అధికారవాదం సంగతి పక్కన పెడితే కుల సంకుచితవాదం కూడా ఎక్కువ అవుతున్నది. కానీ ఇటువంటి ఉద్యమాన్ని వాళ్ళ రెనాసెన్స్ని ఒక పునరుజ్జీవాన్ని కనుక తీసుకురావాలనుకుంటే దళిత ఉద్యమం అనేది మొత్తం సమాజానికి సంబంధించినటువంటి ప్రశ్నలను పరిష్కరించగలిగినట్టున్నారు, నాయకత్వం వహించినట్టున్నారు, సమాజంలో ప్రతిఫలిస్తున్నటువంటి సమస్యల్ని ఆ బేస్గా చేసుకొని పోరాడినట్టుగా ఉన్నారు. అటువంటి ఇంక్లూజివ్నెస్ అనేది ఉన్నప్పుడు మాత్రమే దళిత ఉద్యమం అనేది. మీరు సబ్ కాస్ట్ లెవెల్లో చేస్తారా, లేదా దళిత లెవెల్లో చేస్తారా, క్లాస్ లెవెల్లో చేస్తారా అనేది కాదు. కానీ ఖచ్చితంగా సమాజాన్ని విడిచి సాగు చేస్తామని అనుకుంటే, సామాజిక స్పృహ లేకుండా ఉద్యమాలు నడిపిస్తామనుకుంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సబ్ కాస్ట్ మూవ్మెంట్ లాగానే అవర్స్ ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కులం అనేది కేంద్రం అయిండాలి కానీ పరిధి మాత్రం కులమే కాకూడదు అనేది నా ఉద్దేశం. మీరు కులం మీద నిలబడి మొత్తం సమాజాన్ని సంస్కరించేటువంటి పనిచేయాలి. భాగ్యరెడ్డి చేసి కూడా అదే మిగతా అంశాలు కూడా అట్లా నడుచుకోవాలి. రెండోది కూడా గమనించాలి. మీరు ఇంకోటి చాలా నేను పదే తెలంగాణ విద్యార్థులందరికీ చెప్పాల్సినది కూడా ఏంటంటే భాగ్యరెడ్డి గారిని కాదు, తర్వాత మొత్తం జరుగుతుందేమో కూడా ఎందుకు తెలంగాణ పాలకుల పట్ల నేను రజాకారులంటే కేవలం ముస్లింసే కాదు,
కమ్యూనిస్టులు వచ్చి వాళ్ళకి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఒక రాజుని కూలదోయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము మా రాజును కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాలంటీర్స్ జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో. ఎందుకు మారాలని అనుకున్నారంటే ఆ రాజు ఏ రాజు పెట్టినటువంటి అన్ని సౌకర్యాలను లేదా వీళ్ళు పెట్టిన అన్ని డిమాండ్లను పరిష్కరించేటట్టుగా ఉన్నాడు కాబట్టి ఆ ఒత్తిడిని పెంచగలిగే బార్గెనింగ్ కెపాసిటీ అక్కడ ఉన్నది కాబట్టి. ఎందుకు ఉన్నది బార్గెనింగ్ కెపాసిటీ అంటే నిజాం రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం అనేది అది మరాఠవాడలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, హైదరాబాద్ స్టేట్లో ఉన్నా ఇదంతా కూడా దళిత్స్ ముస్లిమ్స్ కలిస్తే 40% జనాభా ఉండేటువంటి రాష్ట్రం. నిజాం కూడా చాలా స్పష్టంగా తెలుసు ఈ 40% అసలైన భూమిపుత్రులు వీళ్ళని కాపాడుకుంటే సరిపోతుంది అనేటువంటిది కూడా తెలుసు. రేపు కనుక తెలంగాణ వస్తే కూడా మళ్ళీ సరిగ్గా దళితులు, మైనారిటీలు, బీసీలు నిజానికి శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టుగా ఇట్లా ఎదుర్కొనడం చాలా కష్టం. తెలంగాణలో ఎవరి జనాభా ఎంత అంటే అగ్రవర్ణ జనాభా 10% మించదు. రెడ్లు వెలువలు చాలా నడుస్తున్నాయి. వీళ్ళందరి జనాభా కూడా 10.3% మాత్రమే అనేటువంటి నిర్ధారణ ఆల్రెడీ వచ్చింది. 90%గా ఉన్నటువంటి మొత్తం బహుజనులు దళితులు, దాంట్లో 25% ఉండేటువంటి దళితులు, 18% ఉండేటువంటి దళితులు, 12% ఉండేటువంటి ముస్లిమ్స్, 10% ఉండేటువంటి ట్రైబల్స్. ఇవి మోస్ట్ అప్రెస్డ్ అని నేను అనుకుంటున్నాను. వీటితో పాటు 50-60% ఉండే బీసీలు. ఇవన్నీ కలిస్తే అధికారం వస్తుందా లేదా, ముఖ్యమంత్రి ఎవరైతే అనేది సంబంధం లేకుండా ఇటువంటి ఉద్యమాలు బలపడడానికి, సమాజం అనేది డెమోక్రటైజ్ అవ్వడానికి, ఒక మంచి పరిపాలన, నిరంకుశత్వం లేనటువంటి పరిపాలన, స్వేచ్ఛ ఉండేటువంటి పరిపాలన, ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోగలిగేటువంటి పరిపాలన, లేదా నేను నిజాం కాలంలో దళితులకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడినటువంటి పరిపాలన వస్తుందేమని నేను అనుకుంటున్నా.